హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రిద్ధి లాస్యా వరల్డ్. నేను ఈరోజైతే అమీన్పూర్లో ఉన్న సమ్మక్క సారలమ్మ జాతరకైతే వచ్చాను. ఇక్కడ రాగానే సమ్మక్క గద్దె, అలాగే సారలమ్మ గద్దె, అలాగే పగిడిద్దరాజు గద్దె, అలాగే గోవిందరాజు గద్దె, వీళ్ళందరి సేమ్ మేడారం టైపే ఉంది. చాలా బాగుంది. ఇక్కడైతే చాలామంది పబ్లిక్ అయితే వచ్చారు. మేడారం వెళ్ళలేని వాళ్ళందరూ ఇక్కడ అమీన్పూర్లో ఉంది. చాలా దగ్గరలోనే ఉంది మనకి. అంత లాంగ్ వెళ్ళలేము అనుకునే వాళ్ళు ఇక్కడ మన అమీన్పూర్లోకి వచ్చి చూడొచ్చు. మన కోరికలన్నీ అమ్మవారు తీరుస్తారు. మనం ఏ కోరిక కోరుకున్న అమ్మవారు అయితే నెరవేరుస్తుంది. అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే కొబ్బరికాయ, బెల్లము తీసుకెళ్ళాలి. అలాగే సమ్మక్కకి కొబ్బరికాయ, బెల్లం, కుంకుమ, పసుపు, అగరబత్తిలు, అలాగే సారక్కకు కూడా సేమ్ కుంకుమ, పసుపు, కొబ్బరికాయ, బెల్లము అమ్మవారికి తీసుకెళ్ళాలి. అలాగే అమ్మవారికి మనము పొయ్యాలనుకుంటే బియ్యం కూడా పొయ్యొచ్చు. అలాగే శారీ పెట్టి, బ్లౌజ్ పీస్ పెట్టి, గాజులు, పువ్వులు, అలాగే బియ్యం కలిపేసి బియ్యము ఒక 5 మెంబర్స్తో పోపిస్తారు. ఇలా కూడా చేస్తారు. ఎందుకంటే మన కోరిక నెరవేరినాక మనము అమ్మవారికి మొక్కుకొని ఏదైనా మా కోరిక నెరవేరితే నీకు ఇవి సమర్పించుకుంటామమ్మా అని మనం చెప్పాలి. ఫస్టే అమ్మవారికి ఎత్తు బెల్లం అంటే చాలా ఇష్టం. అందుకే బంగారం అని అంటారు. మనం అలా కోరిక కోరుకున్నప్పుడు, మన కోరిక నెరవేరినప్పుడు అమ్మవారికి ఎత్తు బంగారం సమర్పించి, అలాగే మనం శారీ పెట్టి, బ్లౌజ్ పీస్ పెట్టి, బ్యాంగిల్స్, పువ్వు, ఆకు, వక్క ఇవన్నీ పెట్టేసి అమ్మవారికి బియ్యం పోస్తారు. ఇది చాలా బాగుంటుంది. తెలంగాణలో వచ్చే 2 ఇయర్స్కి ఒక్కసారి వచ్చే ఈ మేడారం జాతర చాలా బాగుంటుంది. ఇలాగే విధాత్రి అయితే బెల్లం పెట్టుకొని చుట్టూ తిరిగింది. ఇది అమ్మవారి దగ్గరనైతే పబ్లిక్ చాలామంది ఉన్నారు. అందరూ దగ్గరికి వెళ్ళి ఫొటోస్ తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడం అయితే చాలా ఉంది. ఎందుకంటే మనకి మేడారం జాతర వెళ్ళలేని వాళ్ళు అయితే ఇక్కడ దగ్గరలోనే ఉంది కాబట్టి వెళ్ళి చూడొచ్చు. మనం అంత దూరం వెళ్ళలేమనుకుంటే ఇక్కడ అమీన్పూర్లోనే దగ్గరలోనే ఉంది కాబట్టి వెళ్ళి చూడొచ్చు. అలాగే ఇదైతే చిలకలగట్టు నుంచి వెళ్ళే పంతులు గారు అయితే తీసుకొస్తారంట. సేమ్ మేడారం జాతర ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోనైతే వచ్చాము. చాలా బాగుంది. పబ్లిక్ అయితే చాలామంది ఉన్నారు. చాలా బాగా అనిపించింది. నైట్ లైటింగ్స్లో అమ్మవారు చాలా బాగా కనిపించారు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.